నమస్తే అన్న. రా అన్న. నమస్తే. ఏంది ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నావు ఈ వృత్తి? నేను గత 25 సంవత్సరాల నుండి ఆ, ఇదే వృత్తిని నమ్ముకున్నాను. ఆ. మీ ఇప్పుడు పేరేం పేరు? నా పేరు సూరపల్లి శ్రీనివాసరావు. ఏ ఊరు మీది? మాది వల్లభి గ్రామం, ఆ, ముదిగొండ మండలం, ఆ. ఖమ్మం జిల్లా. ఓకే. గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారా మీరు ఈ వృత్తి? 25 ఉమ్. సంవత్సరాల నుండి సరే రండి, చేస్తున్నాను. మీరు ఒకసారి మీరు కూర్చోండి. ఈ వృత్తి చేయాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? నాకు ఏది అప్పట్లో అంటే చదువుకున్నా కాబట్టి నాకు ఏం పని రాదు కాబట్టి వ్యవసాయం పని రాదు, కూలి పని రాదు. ఆ, ఈ మెకానిక్ పని నేర్చుకోవాలి అనుకుని నేర్చుకున్నాను. ఆ, నేర్చుకొని సొంతం కూడా కొన్ని సంవత్సరాల మధ్య మంచిగా వ్యాపారం చేసుకున్నాను. ఆ, ఈ కరోనా టైం కాడ నుంచి, ఉమ్, లాక్డౌన్ కాడ నుంచి బండ్లు అయినాయి, ఉమ్, బండ్లు అటు వల్ల సైకిల్ తగ్గిపోయినాయి. ఆ. ఇప్పుడు వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే గడవటం కష్టంగా ఉంది. అప్పట్లో దీని వల్ల ఏమన్నా ఆదాయం వచ్చిందా? అసలు ఏమన్నా ఊరి తింటానికి మురికే జరిగిందా? అప్పుడు మనుషులకి? అప్పట్లో తినడానికి ఆ, మరి మంచిగా గౌరవంగా బతకడానికి మంచిగా ఉంది. ఇప్పుడు మరి కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ఎటువంటి బ్యాంక్ సహాయం కూడా తీసుకోలేదు. ఆ. వాళ్ళు లోన్లు అడిగితే చాలా ఇబ్బందులు పెట్టి లోన్లు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఆల్రెడీ మీకోసం ఒక వర్క్ నేర్చుకున్న వాళ్ళకి లోన్లు ఇస్తామని చెప్పేసి ఈ మధ్యకాలంలోని కొన్ని కార్పొరేషన్ లోన్లు అని అవి ఉన్నాయి కదా, ఆ విధంగా మెకానిక్ సంబంధించిన లోన్లు కానీ ఎటువంటి సహకారం కానీ మీరు ప్రయత్నం చేయలేదా? బ్యాంక్ వాళ్ళు కానీ ఇక్కడ నాయకులు చాలా మంది ఈ ఓట్ల కోసం వస్తుంటారు కదా, అలాంటి నాయకుల దగ్గర ఎవరిని అడగటం కానీ ఏం జరగలేదా? అలా అడిగాను, లోన్లు కూడా పెట్టాను. అయితే ఈ లోన్లు అనేది ఒక లాటరీ పద్ధతి అని చెప్పి లాటరీ పద్ధతిని తీసి ఊరికి 2-3 తీసి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చిపోతున్నారు. మాలాంటి వాళ్ళకి సహాయం అందట్లేదు. అర్హత లేని వాళ్ళందరికీ మాత్రం వాళ్ళు లోన్లు ఇస్తున్నారు. మాలాంటి పని చేసే వాళ్ళకి మటుకి లోన్ అనేది దగ్గర కూడా అనట్లేదు బ్యాంక్ వాళ్ళు. ఆ టైంలోని ఇప్పుడు నీతో పాటు ఇలాగ మెకానిక్ పని చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలాగ మీకంటూ ఒక యూనియన్ కానీ గ్రూప్ కానీ ఇలాంటివి ఏమి లేవా మీ దగ్గర? ఆ టైంలోనే 2 షాపులు. ఒకటి నాకు నేర్పిన ఆయన, ఒకటి రెండోది నేనే. మేమిద్దరమే షాపు ఈ ఊర్లోని పెద్ద ఊరు. మా ఇద్దరు 2 షాపులు. ఆయన చనిపోయినాడు, నేను ఒక్కడనే ఉన్నా. అయినా కూడా ఇంకా అలాగే నెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఎట్లుంది మరి ఇది నడవకపోవటం వల్ల ఫ్యామిలీ పోషణ ఎలా ఉన్నది? నడవటం వల్ల పిల్లగాళ్ళకి చదువుకి ఇబ్బంది అవుతుంది, ఇటు మాకు గడవక ఇబ్బంది అవుతుంది. దీన్ని గవర్నమెంట్ కొంచెం దృష్టిలో పెట్టుకొని ఎటువంటి షరతులు లేక అంటే గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నారు చేస్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ చాలా మంది మారి ఉంటారు కదా, వాళ్ళ ఈ ఈ వృత్తి నేర్చుకున్న వాళ్ళ విషయం గురించి ఒక యూనియన్ కానీ అలాంటిది నేను పెట్టుకొని దాని తరపు నుంచి మేము ఎంతమంది ఉన్నాం మాకు ఇలా కావాలని చెప్పేసి మీరు ఆ ప్రయత్నం కోసం ఏం చేయలేదు అసలు? ఏం లేదు. ఇక్కడ వల్లభి గ్రామంలోని అలాంటి యూనియన్ అనేది లేదు. మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి ఇద్దరం అప్పుడు ఇద్దరికి మంచిగా షాపులు నడిచేది. ఈ ఆదాయానికి ఇన్కమ్కి మంచిగానే ఉండేది. కానీ ఇప్పుడు అతను చనిపోయాడు, ఈ లాక్డౌన్ అయిపోయినాయి, ఇవన్నీ బండ్లు అయిపోయినాయి. నా పరిస్థితి కూడా కష్టంగానే ఉన్నది. ఇప్పుడు ఒకవేళ మీకు ఒక ఆర్థిక సాయం చేసినా ఇదే వృత్తిని కొనసాగిస్తారా? అది ఒకవేళ ఇదే వృత్తిని కొనసాగించినా ఇప్పుడు ఈ సైకిళ్ళు ఇవి రిపేర్లు అన్ని జనాలు ఏమైనా ఉన్నారా మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు? కస్టమర్స్ అయితే ఉన్నారు. ఉమ్, ఇప్పుడున్న పరిస్థితుల్లోని సైకిల్కి విలువ ఉంటుంది కాబట్టి మళ్ళీ జనం సైకిల్ బాటలో పడుతున్నారు కాబట్టి ఆ. ఈ ఈ పర్పస్నే సాగిద్దాం అనుకుంటున్నా. ఎందుకని మీరు ఒకేసారి సడన్ గా ఈ సైకిల్ బాటే పడుతున్నారు ఎందుకన్నారు? అసలు దేని కారణంతో అన్నారు మీరు? ఈ గవర్నమెంట్ పెట్రోల్, గ్యాస్ అని జనాల మీద భారం ఎక్కువైతుందని అనుకోవడం వల్ల అలాగా హెల్త్ పర్పస్ మీద ప్రతి ఒక్కళ్ళు సైకిల్ ఎంచుకుంటున్నారు కాబట్టి సైకిల్ వ్యాపారం మళ్ళీ పుంజుకోవచ్చు అనుకొని కొంచెం ఆర్థిక సహాయం ఎవరన్నా చేయగలిగిన వాళ్ళు ఉంటే మరేమో అనుకొని ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ వృత్తికి ఆర్థిక సాయం చేశారనుకో, మీ తరపు నుంచి మీరు ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు క్రియేట్ చేయగలుగుతారు? అంటే కొత్త వారికి ఎంతవరకు నేర్పించగలుగుతారు? ఏమన్నా అలాంటివి ఏమైనా చేస్తారా? మీ వరకు మీరే చేస్తారా? ఈ వర్క్ బిజీగా ఉంటే ఎంతోమంది పిల్లగాళ్ళు నిరుద్యోగులు ఆ, ఫ్రీ నిరుద్యోగులు పిల్లగాళ్ళ ద్వారా ఎంతోమంది నేర్పచ్చు. వాళ్ళు కూడా స్వతహాగా నేర్చుకొని స్వతహాగా పెట్టుకొని మంచిగా నడుపుకుంటారు.
ఇదివరకు నడిపినప్పుడు ఏదో నేర్చుకున్నారు, మంచిగానే నేర్చుకున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు స్వతహాగా పెట్టుకున్నారు. ఏదైతేనే మొత్తానికైతే సైకిల్లో నడపడం వల్ల ఆరోగ్యం బాగుండుద్ది. తద్వారా మనకి ఈ పెట్రోలు, పొల్యూషను ప్రాబ్లమ్స్ కూడా ఏముండవని మీరు అంటున్నారు. అంతేనా? అంతే. పెట్రోల్, పొల్యూషన్ భారం నుంచి తప్పిద్ది. అందరికి మంచి సేవ అయింది. అంటే చాలా మంది ఈ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ ఉబ్బసాలొచ్చి కడుపు ఉబ్బిపోవటాలు, సో ఇలాంటియన్నీ క్లియర్ అయితాయి ఆ, అంటున్నారు. అవునండి. హ్మ్. ఎంతో ఆరోగ్యానికి మంచిది సైకిలు. హ్మ్. కానీ ఓన్లీ బడి పిల్లలు సైకిల్ రిపేర్ చేస్తేనే మాకు ఆదాయం ఏం సరిపోవట్లేదు. ఆ! అలాగే ఇప్పటికిప్పుడే సైకిల్ కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది కాబట్టి ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఫైనల్‌గా పబ్లిక్ ఏం సలహా ఇస్తారు? గవర్నమెంట్ నుంచి ఏ సహాయం అడగాలనుకుంటున్నారు? ఫైనల్‌గా. పబ్లిక్ మీరందరూ బండ్లు వాడండి కానీ అప్పుడప్పుడు సైకిల్ కూడా తొక్కండి. పొల్యూషన్ తగ్గిద్ది. మీ ఆరోగ్యం బాగుండుద్ది. మాలాంటి వాళ్ళకు కూడా జీవనోపాధి జరిగిద్ది. ఆ! దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కనీసం ఉన్న సైకిల్‌నైనా యూజ్ చేసుకోండి అని కోరుకుంటున్నాం. సో మొత్తానికైతే ఆరోగ్యం బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు. ఏ విధమైన ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నారు? నాయకుల పర్పస్ అయితే మేము ఎప్పటి నుంచో మా 50, 60 సంవత్సరాల నుండి మేము ఒకే పార్టీ కాంగ్రెస్. మేము ఎదురు పార్టీ నాయకుల కాడికి పోయి అడగలేము. వాళ్ళు వాళ్ళు ఇస్తారు అనుకుని మేము ఎదురు చూస్తున్నాం. అయినా కూడా వాళ్ళు ఏం ఆర్థిక సాయం చేయట్లేదు. మన ఎమ్మెల్యే గారు, భట్టి గారు ఏదైనా సాయం చేస్తారేమో అని ఆశించినా కాడ ఇప్పుడు మీ ద్వారా ఆశిస్తున్నాం. సో ఈ విధంగా మొత్తానికైతే భట్టి గారు ఇక్కడ స్థానికంగా ఒక 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. దాంతో పాటు భట్టి గారు ఇక్కడ స్థానికంగా ప్రజెంట్ గవర్నమెంట్‌లోని ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఈ విధంగా లెక్కేసుకుంటే వారి ఈ నియోజకవర్గంలోని ఎంతోమంది ఇలాంటి చిన్న చిన్న కార్మికులు ఉన్నారు. వీళ్ళకి కంపల్సరీగా ఒక ఆర్థిక సహాయం చేస్తూ దాంతో పాటు వీళ్ళకి ఒక వృత్తిపరంగా ఒక షాపు ఏదైనా కల్పిస్తూ దానికి సంబంధించిన సామాన్లు వాళ్ళ పిల్లగాళ్ళకి ఏదైనా స్కూల్ ఫీజులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే చేస్తే వీళ్ళని ఎంకరేజ్ చేయటం వల్ల వీళ్ళు ఇంకో 10 మందికి వృత్తిని నేర్పించే అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయ్యిద్ది. ఆరోగ్యాలు చాలా బాగుంటాయి అని ఇక్కడ శ్రీనివాస్ గారు కొల్లాబి నుంచి చెబుతున్నారు. తప్పకుండా మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.